నమస్కారము. నాది బద్వేలి. నా పేరు సిలుకూరి వెంకటరత్నమ్మ. వచ్చేసి సమితి వచ్చేసి ఒక రవికుమార్ అని కానిస్టేబుల్ది. అతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అది దేనికి తీసుకున్నాడంటే మా పాపకు జాబ్ ఇప్పిస్తానని సెంచరీ ఫైనాన్స్లో డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇదో అదో అదో ఇదో అని తిప్పినాడు. తిప్పి మళ్ళీ తీసుకొని పోయి సెంచరీ ఫైనాన్స్లో మా పాపకు జాబు ఏమి ఇప్పించానన్నాడంటే ఇది కంప్యూటర్ ఆపరేటరే ఇప్పించానన్నాడు. దానికి మా పాప ఇంటర్ చదివినది. ఇంటర్ చదివి నేను డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొచ్చి మీకు చేర్పిస్తాను, ఇబ్బంది ఏం లేదు, మీరు ఎక్కువ డబ్బులు కట్టాలని తీసుకున్నాడు. ఒక 6 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. మళ్ళా మిగతాది మేము అప్పుగా కొంత 10 లక్షల దాకా అంతా ఇచ్చినాము. అంతా కలిపి 10 లక్షలు ఇచ్చినాము. మా బాబు బాగలేదు కాదిక్క ఇదిక్క అని. వాళ్ళ అత్తగారు ఊరు బద్వేలే. అతనిది మా ఈది ఎదురుగా అతని పూలవాయి ఇది, మాది రాజుగారి ఇది. అట్లా పరిచయం మాకు వాళ్ళ భార్యతో పరిచయం అయ్యింది. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. తీసుకొని ఇదో అదో ఇస్తాను చేస్తాను అన్నాడు. లేదు ఏం లేదు. మళ్ళా మా పాపను తీసుకుపోయి జాబులో సీపర్ జాబులో ఇప్పించినాడు. సీపర్ జాబులో ఇప్పించి మాకు వద్దు, మా డబ్బులు మాకు కట్టమన్నాము. కట్టమంటే లేదు, ఇప్పుడు లేదు నా దగ్గర, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, నేను ఏం చేసుకుంటా చేసుకోండి అని వాళ్ళ బామర్ది చేత వాళ్ళ సడుగుని చేత బెదిరించినట్టు రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ సడుగుని చేత వచ్చేసి రికార్డు చేపించి నరుకుతాను గొడ్డేలు తీసుకొని, మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారు అన్నారు. నేను ఒంటరి మహిళనండి, నాకు ఎవరు లేరు, దిక్కు లేరు, దశ లేరు, నేను ఒంటరి మహిళను, మా భర్త కూడా లేడు, నా పాపకు కూడా మా భర్త అమ్మాయికి కూడా భర్త కూడా అమ్మాయికి కూడా అట్లే ఉన్నాడు. అందుకోసమే మేమిద్దరం ఆడవాళ్ళమై నేను పోలీసును, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు మీ చేతనైన పని, నన్నే పోలీసుని బెదిరించారా మీరు, మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపిస్తానని మమ్మల్ని బెదిరిస్తానండి. సంవత్సరంన్నర నుంచి కూడా దాంతోనే భయపడి మేము మీడియాకి కానీ ఎక్కడికి కానీ రావాలంటే మేము భయపడతామండి. అందుకోసమని పొద్దు అందరూ వచ్చి మా మీద పడుతుంటే డబ్బులు ఇప్పించినాము. ఆ డబ్బులు ఇప్పించింది దాంతో అందరూ వచ్చి మా ఇంటి మీదకి వచ్చి లంజల్లాల మీరు పడుకుంటున్నారని నీచంగా మాట్లాడతారు సార్. ఒక్కొక్కరు వచ్చి రేకులు చేసి లాగేవాళ్ళు. మీరు వచ్చి మా దగ్గర పడుకొని మాకు డబ్బులు కట్టకపోతే నా బిడ్డనట్లే నన్నట్లే లాగుతున్నారు. దాని నీచానికి పాలతో పడలేక నేనేదో కష్టం చేసుకుని బతికేదాన్ని, అట్లా నీచానికి దిగజారలేక నేను ఈ పొద్దు మీ మీడియాను ఆశించినాను. అందుకు కాబట్టి నాకు న్యాయం చేయాలని ఆ రవికుమార్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆడికి పోయి నాకు న్యాయం జరిగి ఎస్పీ కాడికి 10 మాటలు పోయినాను, కలెక్టర్ కాడికి పోయినాను, పొద్దుటూరు ఎమ్మెల్యే దగ్గరికి పోయినాను, బద్వేలి ఈజమ్మ దగ్గరికి పోయినాను. ఒక్కరి దగ్గరికి కాదు, బద్వేలి సిఐ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి, పొద్దుటూరు డిఎస్పీ దగ్గరికి 8 నెలలు తిరిగినాను సార్. పొద్దుటూరు సిఐ గారు నెల టైం పెట్టి రాపించినారు. నెల టైం పెట్టి ఊరు అడ్రస్సే లేదు, ఏం చెప్పలేదు. మళ్ళా 10 ఏళ్ళకి వచ్చి 10 వేలు నెల టైం పెట్టి రాపించినాడు, దానికి సమాధానం లేదు. మళ్ళీ ఎస్పీ కాడికి వచ్చినాము, ఎస్పీ మళ్ళీ డిఎస్పీ గారికి రాపించినారు, మళ్ళీ దానికి సమాధానం లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కడపకు వచ్చింటే పవన్ కళ్యాణ్ కలిసినాము. పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ మాకు ఫోన్లు వచ్చినాయి, డిఎస్పీ కాడికి పోయి మా మైదుకు డిఎస్పీ కాడికి. మేము 2 మాటలు నెల రోజులు తిరిగినాము, తిరిగితే దానికి ఏమి సమాధానం లేదు. మళ్ళీ వచ్చి ఎస్పీ కాడికి వచ్చినాము. మళ్ళీ కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఎస్పీ కాడికి 2 మాటలు వచ్చినాము. వచ్చితే దానికి కూడా ఏం సమాధానం లేదు. మళ్ళీ సిఐ గారు పాపకిచ్చుకొని నువ్వు ఏం చేస్తావు, నీ మీద కేసులు ఉన్నాయి, నీ రేపు కేసులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి అంటే మా మీద ఏం కేసులు ఉన్నాయి సార్ అని అంటే, వాడు ఈడు డబ్బులు ఏం చేసుకుంటావు, వాడు చచ్చిపోతాడంట. అంటే మేము చచ్చిపోతాం సార్ అంటే, నువ్వు చచ్చిపోతే అది నీ ప్రాబ్లము, మన దగ్గర డబ్బులు లేదు, ఏం చేసుకుంటావు అని కనీసం 10 వేలు చేసిన పోయినా కూడా కనీసం మమ్మల్ని నీచంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎట్లంటే అట్లా మాట్లాడడం, ఎట్లంటే అట్లా చేస్తున్నాడు. సిఐ గారు అస్సలు పట్టించుకోవడం లేదు కేసు గురించి. 5 నెలలు అవుతుంది కేసు పెట్టినామన్నారు, దాన్ని ఇంతవరకు కేసు లేదు, ఏం లేదు. మాకు ఎఫ్ఐఆర్ పేపర్ ఇచ్చినారు, ఆ పేపర్కి కూడా సమాధానం లేదు ఇంతవరకు. ఏం సార్ అని పోతే దానికి గురువు పలకలేదు, దానికి ఛార్జ్షీట్ వేసిండ్రో వేయలేదో తెలియదు, దానికి పోయినరో లేదో తెలియదు మాకు. దాని గురించి మేము నెల ఫోన్ చేస్తాంటే ఆయనకు ఒకసారి 2 మాట ఇస్తామా అంటాడు రవికుమార్ అని. అతను కానిస్టేబుల్ అని వాళ్ళు సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు అందరూ కూడా కలిసి ఆయన మీద అభిమానం చూపించి మాకు ఏదైనా న్యాయం చేయమంటే అతనికే న్యాయం చేస్తాను, కానీ మా ప్రజలకు మాకు న్యాయం చేయడం లేదు. ఆడవాళ్ళని కూడా మమ్మల్ని చూడడం లేదు, నీచంగా మాటలు మాట్లాడుతుండ్రు. సిఐ గారు కానీ పోయిన కానిస్టేబుల్ కూడా ప్రతి ఒక్కరు అదే రకంగా చూస్తున్నారు మమ్మల్ని.
కానీ మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు ఇంతవరకు మీడియాకి రావాలంటేనే భయం వేస్తుంది. ఈరోజు కూడా మమ్మల్ని ఏం చేస్తారు? ఆడవాళ్ళు మీడియాలో చూసి మమ్మల్ని ఆడ చంపుతారని భయం వేస్తాం. మేము మీడియాకి ఎక్కినము. మాకు పాడం మీదకి వచ్చి ఎటువైపు వెళ్ళాలో తెలియకుండాను. అందుకని మీడియాకి ఎక్కినాను. ఈరోజు ఏ వైపు పోయేదానికి మాకు దారి లేదు. నా బిడ్డకి ఇద్దరు నేదరు బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలను చూసుకునే దిక్కు కూడా లేరు. మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. కానీ ఏదో ఒకటి చర్య తీసుకోండి. అతని మీద కేసు కట్టాను కానీ ఇంతవరకు దానికి సమాధానం లేదు. అతను మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. అవి కూడా రికార్డులు ఉన్నాయి మా దగ్గర. కాబట్టి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. నా బిడ్డకు కానీ మాకు కానీ ఏది జరిగినా కూడా అతనే అని నేను మిమ్మల్ని హెచ్చరిక చేసుకుంటున్నాను. మాకు ఏది జరిగినా కూడా అతనే. మాకు ఎవరు ఈ రోజులు ఎవరు లేరు అతను తప్పనిచ్చి. కానీ మాకు డబ్బు కట్టాలని అతనికి మేము కొంత డబ్బులు బాండ్ల రూపంలో కూడా ఇచ్చినాము. బాండ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అతనికి ఫోన్పే వేసినట్టు ఉన్నాయి. వాళ్ళ బామ్మతికి ఫోన్పే వేసినట్టు ఉన్నాయి. అదే టయానికి మేము బంగారు తీసుకొచ్చి బ్యాంకులో అతనికి కట్టినది గంట టైం పెట్టి తీసుకొచ్చి కట్టినాము. ఇచ్చినాము సార్, ఇచ్చినాము అన్నీ ఇచ్చినాము. అవి కూడా దాని మీద కూడా ఏం చర్య తీసుకోలేదు అతను. ఆ సిఐ అయితే అసలు మమ్మల్ని ఊరు ఎట్లంటే అట్లా మాట్లాడుతాడు. ఎవరికి కూడా పాపం పుణ్యమంటాను కానీ ఆ సిఐ ఎందుకంటే అన్నాడో 10,000 సిఐ గారే మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నాడు. కానీ ఏం జరిగినా కూడా వాళ్ళనే మాకు జరుగుతుంది. అన్యాయం జరిగితే వాళ్ళే మాకు కారకులు ఖచ్చితంగా. కానీ రవి కానించి మాకు డబ్బులు ఇప్పించాలని, మా బాధ ఆలకించి మాకు నా బిడ్డలకు న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. జగన్ ఈగాకమన్నాడు, వాళ్ళన్న అవిరాసిరెడ్డి ఈగాకమన్నాడు. ఏం చేసుకో మా పులేందల మాది అని బెదిరిస్తున్నాడు మమ్మల్ని. మా అవినాసిరెడ్డి కట్టాకమన్నాడు. ఏం చేసుకోపోయే తయ్యని మాట్లాడుతున్నాడు మమ్మల్ని నిత్యంగా. జగన్ కాడి పోయాను. జగన్ మాది పులేందల ఏం చేసుకుంటావు? నాకు సపోర్ట్ చేయకు, నీకు సపోర్ట్ చేస్తారా? ఎటు చేస్తారు అనుకుంటున్నావు అని జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి నుంచి కాదు. జగన్మోహన్ రెడ్డి సార్, లోకేష్ సార్ మమ్మల్ని కాపాడండి సార్. మా బిడ్డలు మమ్మల్ని మాకు ఎవరు దిక్కు చేసి లేరు. మాకు మగ దిక్కు ఎవరు లేరు. నేను ఒంటరి మహిళను సార్. నాకు న్యాయం చేసి